హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 ట్రయాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 7.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దాంట్లో చూడండి, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడో, ఏడి ఈజ్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అండ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఇన్ విచ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ, షో దట్ ఏడి బైసెక్ట్స్ బీసీ అండ్ ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ అన్నాడు. సో ఇక్కడ ఏబిసి అనేది ఏ ట్రయాంగిల్ అని ఇచ్చారు, ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ తీసుకుందాము. ఏబిసి. ఓకేనా. సో ఏబిసి అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ఇచ్చి, సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, టూ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి అన్నాడు. సో దాని నుండి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని వాళ్ళే ఇచ్చారు. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఏడి అనేది ఆల్టిట్యూడ్ అన్నాడు. ఇక్కడ ఆల్టిట్యూడ్ తీసుకుందాము. సో ఏడి అనేది ఆల్టిట్యూడ్, నెక్స్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి ఏడి అనేది బైసెక్ట్స్ బీసీ అన్నాడు, అలానే ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ అన్నాడు. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్, ఏడి అనేది ఆల్టిట్యూడ్ అయినప్పుడు ఇక్కడ టూ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఏమేమి అయ్యాయి, ఏబిడి ఒకటి అయింది, అలానే ఏసిడి అనే ఇంకొక ట్రయాంగిల్ కూడా ఫామ్ అయింది. ఓకేనా. సో దీన్ని మనం కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసి దాని నుండి బైసెక్ట్ అవుతుంది అనేది ప్రూవ్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిడి. ఓకే. సో దీంట్లో ఏబిడి అండ్ ఏసిడిలో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది, అంతే కదా. ఎందుకంటే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు, వాళ్ళే ఇచ్చారు. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని వాళ్ళే ఇచ్చారు. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ గివెన్. నెక్స్ట్ ఇక్కడ ఏడి అనేది ఏమన్నాడు, ఆల్టిట్యూడ్ అన్నాడు. సో ఆల్టిట్యూడ్ అన్నప్పుడు దాని దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీసే ఉంటుంది కదా. సో ఇక్కడ బోత్ సైడ్స్ కూడా 90 డిగ్రీసే ఉంటుంది, ఎందుకంటే ఏడి అనేది ఆల్టిట్యూడ్ కాబట్టి. అది కూడా వాళ్ళే ఇచ్చారు. ఓకేనా. సో యాంగిల్ ఏడిబి, ఓకే, ఏడిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి. ఓకే, యాంగిల్ ఏడిసి ఈచ్ 90 డిగ్రీస్. ఓకేనా. అలానే ఇది గివెన్, వాళ్ళే ఇచ్చారు పర్పెండిక్యులర్ అని. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఆల్టిట్యూడ్ అంటే 90 డిగ్రీస్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి, అంతేనా. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఈ ఏడిబి ఏడిసిలో ఏడి అనేది కామన్ సైడ్ రెండిట్లలో ఉంటుంది కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి. రీజన్ వచ్చేసి కామన్ సైడ్. సో ఇప్పుడు ఇది సైడ్, ఇది యాంగిల్, ఇది సైడ్. ఓకేనా. సో ఇప్పుడు సైడ్ యాంగిల్ సైడ్, ఎస్ఏఎస్ బై ఎస్ఏఎస్ కాంగ్రుయెన్సీ రూల్ ఏమవుతాయి, టూ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి, అంతే కదా. సో ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసిడి అవుతుంది. ఓకేనా. సో ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు దీని నుండి బీడి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది కదా, అంతేనా. ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి కరెస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి, అంతేనా. కరెస్పాండింగ్ సైడ్స్ కానీ కరెస్పాండింగ్ యాంగిల్స్ కానీ ఈక్వల్ అవుతాయి. అంటే అప్పుడు ఈ బీడీసీడీ అనేవి రెండు కరెస్పాండింగ్ సైడ్స్ మీన్స్ ఏంటి, పక్క పక్కన ఉండేవన్నమాట. ఇప్పుడు ఈ ఏబిడిలో ఏసీడీలో బీడీ అనేది సిడి అనేది రెండు పక్క పక్క సైడ్స్ అనమాట. అంటే ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిడి. రీజన్ వచ్చేసి ఏంటి, బై సిపిసిటి. ఓకేనా. సో ఇప్పుడు బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి అయింది అంటే, ఇప్పుడు ఈ సైడ్ ఈక్వల్ అయింది అంటే దాని అర్థం ఏంటి, ఈ ఏడి అనేది ఈ బీసీని బైసెక్ట్ చేస్తేనే కదా. బైసెక్ట్ చేయడం అంటే ఏంటి, టూ ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేయడం, అంతే కదా. సో ఇది ఈక్వల్ అయినప్పుడు అప్పుడు ఏడి అనేది ఆటోమేటిక్గా బీసీని బైసెక్ట్ చేస్తుందనే అర్థం, అంతే కదా. సో దేర్ ఫోర్ ఏడి బైసెక్ట్స్ బీసీ. ఓకేనా. సో ఫస్ట్ వన్ అనేది ప్రూవ్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నాడు, ఏడి అనేది బైసెక్ట్స్ యాంగిల్ ఏ అన్నాడు. మరి యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నాడు. సో దాన్ని ఎలా చేస్తాం,
ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసాం. సో కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసినప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను, దాని యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, అలానే కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ ఏబిడి ఏసీడీలో ఇక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్ ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి కదా. ఓకేనా, ఇవి కరెస్పాండింగ్ యాంగిల్సే కదా. సో ఈ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఇక్కడ రాద్దాం చూడండి, యాంగిల్ బిఏడి, ఓకే, BAD is equal to angle DAC. ఓకేనా, DAC రీజన్ CPCT అంతే కదా, బై CPCT. సో నెక్స్ట్, సో ఇక్కడ ఈ యాంగిల్ ఈక్వల్ అయింది, మళ్ళీ ఈక్వల్గా డివైడ్ అయింది. ఇప్పుడు ఇది సపోజ్ 60 degrees ఉందనుకోండి యాంగిల్ ఏ దగ్గర, అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 30 ఉంటుంది, ఇక్కడ కూడా 30 ఉంటుంది, ఎందుకంటే ఇవి 2 ఈక్వల్ ఉన్నాయి కదా. సో అంటే ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయింది అంటే అర్థం ఏంటి, మళ్ళీ ఏడి అనేది యాంగిల్ ఏని కూడా బైసెక్ట్ చేస్తుందని అర్థం, అంతే కదా. సో దేర్ఫోర్ ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ. ఓకేనా, సో ప్రూవ్ చేసాం అంతే. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 2 sides AB and BC and median AM of one triangle ABC are respectively equal to sides PQ and QR and median PN of triangle PQR అన్నాడు. సో షో దట్ ABM కాంగ్రుయెంట్ టు PQN అలానే ఏబీసీ కాంగ్రుయెంట్ టు PQR అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఏవేవి ఇచ్చారు, ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, PQR అనేది ఇంకొక ట్రయాంగిల్ ఇచ్చారు. సో వాటి యొక్క సైడ్స్ అలానే మీడియన్స్ కూడా ఈక్వల్ అని ఇచ్చారు. అయితే మనం ప్రూవ్ చేయమనింది ఏబిఎం కాంగ్రుయెంట్ టు PQN అని ప్రూవ్ చేయమన్నారు, ఏబీసీ కాంగ్రుయెంట్ టు PQR. సో ఫిగర్ కూడా వాళ్ళే ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇక్కడ ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్, PQR అనే ఒక ట్రయాంగిల్. సో దీంట్లో ఏబీ ఈజ్ ఈక్వల్ టు PQ అన్నారు, నెక్స్ట్ బీసీ ఈక్వల్ టు QR అన్నాడు, అలానే మీడియన్స్ కూడా ఈక్వల్ అన్నాడు, అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ టు PN అన్నాడు. ఓకేనా, సో దీని నుండి మనం అది ప్రూవ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ఓకేనా, సొల్యూషన్ ఏఎం అనేది మీడియన్ దేంట్లో, ఏబీసీ ట్రయాంగిల్లో, అంతే కదా. ఏఎం is the median of triangle ABC. సో ఇక్కడ మీడియన్ అన్నప్పుడు ఏఎం అనేది మీడియన్ అంటే మీడియన్ మీన్స్ ఏంటి, కరెక్ట్గా డివైడ్ చేస్తుందని అర్థం. ఇప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 ఉందనుకోండి, సో మీడియన్ అంటే కరెక్ట్గా కట్ చేస్తుంది మీడియన్. ఇప్పుడు ఇది 6 ఉంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఓకేనా, సో అంటే అప్పుడు ఏమవుతుంది, బిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ అవుతుంది కదా, బిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ అవుతుంది. ఓకే, సో దీని ఈక్వల్ టు ఇప్పుడు బిఎం ప్లస్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, బీసీ. ఈ రెండింటిని కలిపితే బీసీ వస్తుంది కదా. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ బిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ కాబట్టి ఈ ఎంసీ ప్లేస్లో కూడా బిఎంఏ రాద్దాం. సో బిఎం ప్లస్ బిఎం ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో అప్పుడు బిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2BM ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఇప్పుడు బిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హాఫ్ బీసీ అవుతుంది. ఓకేనా, బిఎం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ. అలానే ఎంసీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా ఎంసీ ఈజ్ ఈక్వల్ టు కూడా హాఫ్ బీసీ అనే వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం, PQR ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఈ PQR ట్రయాంగిల్లో మీడియన్ ఏంటి, PN. మళ్ళీ సేమ్ ఇక్కడ రాద్దాం చూడండి, PN ఈజ్ ద మీడియన్ ఆఫ్ ట్రయాంగిల్ PQR. సో మళ్ళీ సేమ్ కదా, QN ఈజ్ ఈక్వల్ టు NR, మీడియన్ కాబట్టి ఈక్వల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి. సో QN ఈజ్ ఈక్వల్ టు NR, మళ్ళీ QN ప్లస్ NR ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, QR అవుతుంది కదా. సో దాని నుండి QN ఈజ్ ఈక్వల్ టు NR ఈజ్ ఈక్వల్ టు హాఫ్ QR అని రాయొచ్చు కదా, ఇంతకుముందు రాసిన దానిలాగానే. సో QN ఈజ్ ఈక్వల్ టు NR ఈక్వల్ టు హాఫ్ QR. ఓకే, సో నెక్స్ట్ BC ఈజ్ ఈక్వల్ టు QR వాళ్ళే ఇచ్చారు. AB ఈజ్ ఈక్వల్ టు PQ అని ఇచ్చారు, అలానే BC ఈక్వల్ టు QR అని కూడా ఇచ్చారు గివెన్. సో ఇక్కడ BC ఈజ్ ఈక్వల్ టు QR అన్నారు కదా. సో బోత్ సైడ్స్ ఏం చేస్తున్నా అంటే నేను హాఫ్తో మల్టిప్లై చేస్తున్నా, హాఫ్ BC ఈజ్ ఈక్వల్ టు హాఫ్ QR. ఓకేనా,
సో ఆఫ్ బీసీ ఈక్వల్ టు ఆఫ్ క్యూఆర్ అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ కేసులో ఈ ఏబిఎన్ ట్రయాంగిల్ అనేది పీక్యూఎన్కి కాంగ్రెంట్ అని ప్రూవ్ చేయాలి, అంతే కదా. అంటే అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సైడ్ తీసుకుందాం. బిఎం ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇక్కడ బిఎం ఈక్వల్ టు ఆఫ్ బీసీఏ, ఎంసీ ఈజ్ ఈక్వల్ టు కూడా ఆఫ్ బీసీఏ. కానీ మనం ప్రూవ్ చేయాల్సింది ఫస్ట్ కేసులో ఈ 2 ట్రయాంగిల్స్ కాబట్టి ఇక్కడ నేను ఆఫ్ బీసీ ప్లేస్లో బిఎం తీసుకుంటున్నా, ఓకేనా. సో బిఎం ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ క్యూఆర్ అంటే క్యూఎన్ కదా. సో బిఎం ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్, ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ కేసు చూడండి. కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిఎం అండ్ పీక్యూఎన్ కదా, పీక్యూఎన్. దీంట్లో ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ, ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ, అది వాళ్ళే ఇచ్చారు క్వశ్చన్లో, గివెన్ స్టేట్మెంట్ అది. అలానే ఏఎం ఈజ్ ఈక్వల్ టు పిఎన్. సో ఏఎం ఈజ్ ఈక్వల్ టు పిఎన్ కూడా వాళ్ళే ఇచ్చారు, ఓకేనా. సైడ్స్ ఈక్వల్, అలానే మీడియన్స్ ఈక్వల్ అని కూడా ఇచ్చారు కదా. అలానే ఇప్పుడు బిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? క్యూఎన్. బిఎం ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్, ఇది మనం ప్రూవ్ చేసాం, ప్రూవ్డ్ అబోవ్. సో ఇప్పుడు ఇది సైడ్, ఇది సైడ్, ఎస్ఎస్ఎస్ రూల్, ఓకేనా. బై SSS కాంగ్రెన్సీ రూల్ నుండి ఏమవుతుంది? ట్రయాంగిల్ ఏబిఎం అనేది ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఎన్, ఓకేనా. ఫస్ట్ వన్ అనేది ప్రూవ్ చేసాం, ఫస్ట్ కేసులో ఇదే ప్రూవ్ చేయమన్నారు. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసి, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్, ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని ప్రూవ్ చేయమన్నారు సెకండ్ కేసులో. సో ఇందులో ఏబిసి అండ్ పీక్యూఆర్లో ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అని వాళ్ళే ఇచ్చారు కదా. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు పీక్యూ, ఇది గివెన్. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ 2 ట్రయాంగిల్స్ ఏవేవి? ఏబిఎం పీక్యూ అనేది 2 కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసాం కదా. సో కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసినప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది, అంతే కదా, సిపిసిటీ, ఓకే. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, ఇది సిపిసిటీ. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్, ఇది కూడా వాళ్ళే ఇచ్చారు కదా క్వశ్చన్లో. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. సో ఇక్కడ వచ్చేసి ఇది సైడ్, ఇది యాంగిల్, ఇది సైడ్, ఓకే. బై SSS రూల్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్, ఓకేనా. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్, ఇదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, ఓకేనా. సో దీంతో సెకండ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో థర్డ్ క్వశ్చన్ నుండి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.